నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీ పార్వతి మళ్ళీ వచ్చింది. మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని పలు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా కమ్మ సామాజిక వర్గం పైన ఆవిడ మాట్లాడుతున్న మాటలు అంతా ఇంత కావు. ఒకసారి ఆవిడ మాటలు మీకు వినిపిస్తాను. అదొక మాలోకం. ఆ మాలోకాన్ని తీసుకొచ్చి రేపు మా మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తారు. మాదంతా చాలా గొప్ప కులం, మా రక్తం ఇంకెవరికి ఉండదు, ఇంత మంచి కులమే ఇంకెవరికి రాదు, మేము అంత గొప్పవాళ్ళం ఇంత గొప్పవాళ్ళం అని ఒకటే వీడియోల్లో ఈ మధ్య వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కదా. ఒక కమ్యూనిటీ, ఒక సామాజిక వర్గం అంతా. మరి అంత మంచి కమ్యూనిటీలో పుట్టి ఇలాంటి ఏదో పేర్లు తీసుకొచ్చి చెడ్డ పేర్లు తీసుకొస్తూ సమాజానికి హాని చేస్తూ మహిళలకు అన్యాయం చేస్తూ. సో కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులందరూ కూడా మహిళలపై అనుచితంగా వ్యాఖ్యలే కాదు వేరే రకమైన చర్యలు చేస్తున్నారు, దానివల్ల మహిళలు బాధపడుతున్నారు అన్నట్టుగా ఇప్పుడు లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే మహిళలపై దాడులు చేశారా, ఏం చేశారు? ఇప్పుడే కాదు, గతంలో కానీ ఎప్పుడన్నా సరే. ఎందుకు ఇప్పుడు పూర్తి అంటే వ్యక్తుల్ని దూషిస్తే రియాక్ట్ అవుతలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్రల వల్లనే ఇప్పుడు పూర్తి సామాజిక వర్గం ఏదైతే కమ్మ సామాజిక వర్గంపై ఇప్పుడు విషం కక్కుతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మొన్నటి రోజున ఆవిర్భావ దినోత్సవం చేసుకుంది. మరి కొత్త తరహాలో ఒకే రోజున కులాల కుంపట్లు, అంటే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని సేమ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల చేత ఏ విధంగా తిట్టించాలి, ఏ విధంగా కులాల కుంపట్లు పెట్టాలి, రెచ్చగొట్టే విధంగా వాళ్ళ మాటల ధోరణి ఈ రోజున మనం వింటున్నాం. ఒకటి, మార్నింగ్ నుంచి పేరుని నాని జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్కలా పనిచేస్తాను నేను అని చెప్తున్న గతంలో ఆయనే చెప్పాడు. మరి ఆయనే మరి ఎలా మొరుగుతున్నాడో కనిపిస్తూనే ఉంది. మరి పోలీసులు ఎందుకు ఊరుకుండిపోయారో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే అతను కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజున ఆ పార్టీకి సంబంధించి ఆ జెండాను ఎగరవేయటం కానివ్వండి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోకుండా ఆయన ఎలా అడ్డుకున్నాడో అందరం చూసాం. అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల మీద దౌర్జన్యం, ఈ రోజున అధికారం కోల్పోయాక కూడా పోలీసుల మీద వాళ్ళ దౌర్జన్యాన్ని చూస్తున్నాం, కులాల కుంపట్లు చూస్తున్నాం. ఇది చూస్తే లక్ష్మీ పార్వతి ఇంకా ఈవిడ గురించి చెప్పాలంటే చిరాకు, చీదర, అసహ్యం అన్నీ వేస్తాయి. కానీ కుక్క కాటుకి చెప్పు దెబ్బలో పడుతూనే ఉండాలి. ఆ కుక్క కరవటం, మొరగటం అన్నీ ఆపే వరకు అది లేకుండా దాన్ని బంధించాలి, అది మొరగటం అన్నా ఆపాలి, కరవటం అన్నా ఆపాలి. లేకపోతే సొసైటీలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారో అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అంటే అట్లాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలా, వాళ్ళ స్థాయికి కూడా మనం చెప్పాలా, ఎందుకండి అనవసరం అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈ రోజున వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి అంటాం కంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అవతల ఎవరిని తక్కువ చేయటానికి ప్రజల్లో వీళ్ళు చూస్తున్నారు, ఎవరిని ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరి ఎవరు చెప్తే ఈవిడ వచ్చి మాట్లాడుతుంది. ఈవిడ ఫస్ట్ కులం గురించి మాట్లాడింది. కమ్మ మా రక్తంలోనే ఏదో ఉంది, మేమేదో చేస్తామని చెప్పని. అవునండి, ఈ రోజున ఎవరి కులం వాళ్ళకి గొప్ప ఉండిద్ది, ఎవరి సామాజిక వర్గాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవటానికి చూస్తారు, ఆ సామాజిక వర్గంలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకోవటానికి చూస్తారు, వాళ్ళ చరిత్ర పునాదుల నుంచి ఏంటనేది చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది, ఆ గౌరవం తెచ్చుకోవాలనే ప్రయత్నమే చేస్తారు. కాకపోతే ఈవిడ మాట్లాడినట్లుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మహిళల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు, ఏ మహిళల్ని ద్రోహం చేశారు, అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజున లక్ష్మీ పార్వతి ఎందుకు మాట్లాడింది? ఈ రోజున కమ్మ కులానికి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి కొన్ని ఉంటారు కదండి గ్రూపులుగా, మరి వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళు బయటకు వచ్చి మరి దానికి సంబంధించి ఆవిడని నిలదీయాలి. ఏ ఉద్దేశంతో మాట్లాడావు, ఎవరు గురించి మాట్లాడావు, ఎవరు మాట్లాడమంటే మాట్లాడావు, ఈ రోజున కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులు ఏ మహిళల్ని కించపరిచారు, ఏ మహిళల్ని వాళ్ళు వంచారు, మోసం చేశారు, ఏ మహిళలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పారు. ఎవరెవరు చెప్తేనేగా తెలియాలి. చెప్పి ఎవరు చెప్పారో కూడా చెప్తే బాగుంటుంది మాట్లాడేటప్పుడు. ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ ఈ రోజున వస్తున్నప్పుడు వీళ్ళంతా సైలెంట్గా ఊరుకోవటానికి లేదు. ఎవరైతే ఈ రోజున కమ్మ సంఘాలను ఇంకోటనో పెట్టుకుంటున్నారో దేనికోసం? ఒక యూనిటీ కోసమే కదండి.
ఇప్పుడు మీరు కార్తీక వనభోజనాలు పెట్టుకున్నా, లేకపోతే కాపు సంఘాలని, కమ్మ సంఘాలని, ఇంకోటని పెట్టుకున్నా వాళ్ళకి ఒక యూనిటీ కోసం. మరి ఆ యూనిటీ ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి తప్పుడు కూతలు కూసే వాళ్ళని ఖచ్చితంగా చెప్పు తీసుకుని చెంప పగలగొట్టాలి. ఈ రోజున లోకేష్ గారి గురించి కూడా ఏదో మాట్లాడుతుంది ఆవిడ. ఆడిని అంటగట్టాలని చెప్పి చూస్తున్నారు రాష్ట్రానికని. ఈవిడికి ఇంకా బుద్ధి రాదు, బుద్ధి తెచ్చుకోదు. అంటే వయసు పెరిగే కొద్దీ ఈవిడికి బుద్ధి క్షీణిస్తుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అదిగాక ఆవిడ లక్ష్మీపార్వతి గారు వైసీపీ పార్టీకి సంబంధించి వెనక కూడా వైసీపీ పార్టీ జెండా పెట్టుకునే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళల గురించి కొంతమంది గురించి మాట్లాడుకోవాలి అంటే వాస్తవానికి ఈవిడ కులానికి సంబంధించి మాట్లాడుతుంది. కులం గురించి తీసి పక్కన పెడితే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎటువంటి వారని చూసుకుంటే ఆర్కే రోజా గారు ఆవిడే చాలా బహిరంగంగా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి అంటుంది, ఎవరన్నా నన్ను రేప్ చేసే ధైర్యం మీకు ఉందా అని చెప్పేసి. ఆవిడ కాకుండా మిగతా విడుదల రజనీ గారి గురించి చూసుకుంటే అక్కడ చాలా మందిని ఇబ్బంది పెట్టడమే కాకుండా క్రషర్స్ వీళ్ళందరినీ కూడా బెదిరించడమే కాకుండా లంచాలు తీసుకోవడమే కాకుండా తన పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వస్తే సిఐఏని కూడా చూడకుండా ఆయనకు కూడా అడ్డం పడిపోయి కారుకి అడ్డం పడడం మనం చూసాం. ఇంకొకరిని చూసుకుంటే మనకి యాంకర్ శ్యామలా గారు, ఆవిడకి సంబంధించి సంథింగ్ ఏదో విదేశాల్లో ఏదో జరిగిందని అది ఒక రకంగా అయితే ఇక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చినటువంటి. సో ఇలాంటి వాళ్ళు పొలిటికల్గా ఏదన్నా ఉంటే మాట్లాడాలి కానీ కులాల గురించి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే వీళ్ళందరినీ పక్కన పెడితే ఇప్పుడు ఏ కులం గురించి మాట్లాడుతుందో అదే కులానికి సంబంధించిన వీరగంధం లక్ష్మీపార్వతి. వీరగంధం ఆవిడ నందమూరి రామారావు గారిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి మాట్లాడుతుంది. మరి ఆవిడ ఫస్ట్ పెళ్ళేనా లేదంటే ఎట్లా చూడాలంటుంది? ఆవిడకి ఎన్ని పెళ్ళిళ్ళు అన్నాయో, ఎవరెవరితో రిలేషన్స్ ఉన్నాయో అవన్నీ స్వయంగా వీరగంధం సుబ్బారావు గారే ఒక ప్రముఖ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూలో మనం వినొచ్చు. ఆయన మాటలు వింటే ఈవిడ బ్రతుకేంటి, ఈవిడ ఏ విధంగా ఇతరుల జీవితాల్లో ప్రవేశించిద్ది, వాళ్ళ జీవితాలను ఆ రోజున ఒకటే చెప్పారు ఆయన, ఈవిడ ఎవరు ఇప్పుడు జీవితంలో ప్రవేశించింది, ఆ కుటుంబ సభ్యులు జాగ్రత్త పడితే బాగుండు అని. ఆయన అనుకున్నదంతా జరిగింది, ఫ్యామిలీని ఏ విధంగా ముక్కలు చేసింది. మరి నందమూరి తారక రామారావు గారు ఈవిడికి ఫస్ట్ తాళిబొట్టు కట్టలేదు అనేది వాస్తవం, ఈవిడిని పెళ్లి చేసుకోలేదు అనేది వాస్తవం. మరి ఈవిడ ట్రాప్ చేసి ఆ ఇంట్లో ప్రవేశించి కొంతమంది వ్యక్తుల ద్వారా ఒక దుష్ట శక్తిలాగా ఆ ఇంట్లో ప్రవేశించింది. మరి నీ గురించి చెప్పుకోవాలంటే నీ బ్రతుకేంటి, నువ్వేంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఒక భర్తకు భార్యగా ఒక బిడ్డకు తల్లిగా ఆ కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చిన మహిళగా నువ్వు ఈ రోజున ఇట్లాంటి మాటలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే నీ అవినీతి చరిత్ర ఏంటి? అంటే ఈ పార్టీ కల్తీ నెయ్యే కాదు, సొంత తల్లైనటువంటి ఒక లక్ష్మీపార్వతి కన్న కొడుక్కి కల్తీ పాలిచ్చి బయటకు వచ్చింది అని చెప్పి కూడా అంటుంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున ఒక బిడ్డని వదిలేసి ఏ తల్లి కూడా ఈ రోజున తల్లికి మించిన యోధులు లేరు అనేది మనం ఎంతో చరిత్రలో ఎన్నో చూసాము. మరి అలాంటిది ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారా? వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారా అంటే ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డికి ఏమో తల్లి మీద ప్రేమ ఉండదు, ఈవిడికేమో కట్టుకున్న భర్త మీద కన్న కొడుకుని మీద ఉండదు, వదిలేసి వచ్చేసి ఆవిడ చరిత్ర అంతా మనం ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం. ఏం చేసింది అనేది అందరూ చెప్తూనే ఉంటారు. బాబోయ్ ఎందుకండి వాళ్ళ భర్తే చెప్పాడు కదా స్వయంగా, ఇది మంచిది కాదు, ఇది ఒక రాక్షసి, ఈవిడికి ఒక ఏంటంటే పాపం పుణ్యం పాపభీతి కానీ ఏదీ లేని వ్యక్తి కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని రానివ్వటం వాళ్ళు చేసిన తప్పు అని. మరి ఈ రోజున ఆ తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఆ ఇంట్లో వాళ్ళకే ద్రోహం చేసి వాళ్ళకే వెన్నుపోటు పడిచి నువ్వు గదా చేసావన్నీ, నువ్వు గదా వెన్నుపోటు పడిచావు, నువ్వు గదా ద్రోహం చేశావు, నువ్వు గదా వంచన చేశావు ఏం చెప్పి ఎన్టీ రామారావు గారిని ట్రాప్ చేశావు. ఈ రోజున మహానుభావుడు ఉన్నడితే ఎంత బాగుండేదని అనుకోని క్షణం ఉంటుందా ఎవరైనా? ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నిసార్లు ఆ వ్యక్తి గురించి మనం తలుచుకున్నాము, ఆ వ్యక్తి ఉంటే బాగుండిద్దని చెప్పి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నామంటే మరి ఒక తాటకిలాగా ఒక పూతనలాగా నువ్వు ప్రవేశించి ఏం చేసావు అక్కడ? అదిగాక మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు పార్టీని, లేదంటే రామారావు గారిని ఏదో చేశారని చెప్పాను. ఈవిడ దగ్గరుండే ఆ రోజు చనిపోయే రోజు కూడా చాలా కథలుగా చెప్పుకుంటుంటారు. ఇసకి ఏం జరిగితే అక్కడ గుండెపోటు వచ్చింది, ఎవరు ఉన్నారు, సమ్ పర్సన్ ఉన్నారు, ఎన్టీ రామారావు గారు చూశారు, వెంటనే ఆయన ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అది ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది చెప్పిన విషయాలు. ఈ రోజున మనం చిన్నపిల్లలమై ఉండొచ్చు ఆ రోజున, కానీ ఇప్పటికి కూడా చరిత్ర చెప్తుంది, చూసిన సాక్షులు చెప్తున్నారు, కళ్ళారా అక్కడ అనుభవించి ఆ సిచ్యువేషన్స్ మీరేం చేశారు అనే దాన్ని చూస్తే ఈ వీరగంధం లక్ష్మీపార్వతి
మరి ఆ కుటుంబంలో ఏ విధంగా చిచ్చు పెట్టింది, ఏ విధంగా అక్కడ ఎంత భయంకరమైన నిజాలు ఈ రోజు కూడా మనం వింటూనే ఉన్నాం. అందరూ ఎంతో మంది చెప్తూ ఉన్నారు. మరి ఆ నిజాలు ఎప్పుడు నిప్పు లాంటివి అన్నట్లుగా దహించి వేస్తూనే ఉంటాయి. అయినా కూడా చూడండి ఆవిడ ఎలా వచ్చి మాట్లాడుతుందో. ఏమంటారు ఆవిడ్ని? కొంచెం కాకపోతే కొంచెం అయినా నేను ఒక మహిళని, మరి నేను ఇలా చేసి వచ్చాను, నా నీచమైన చరిత్ర ఒకటి ఉంది, అరే నేను ఎవరు వ్యక్తిని అని చెప్తున్నాను, ఆ ఇంటి కుటుంబం డబ్బులు తీసుకొని బయటకు వచ్చాను, ఆ కుటుంబ ఆస్తులు పంచుకొని బయటకు వచ్చాను, వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు నేను ఏ పార్టీలో ఉన్నాను అని, ఏ మనిషి అయితే నిన్ను ఇక్కడికి పంపించాడో ఆ మనిషి పార్టీలో నువ్వు ఉన్నావని ప్రజలు చెప్తున్నారు. వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ వ్యక్తులు కూడా ఇంటి దాకా వచ్చారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కదా. అసలుకి యాక్చువల్ చెప్పాలంటే రామారావు గారిని మీరు ఇందాకేదో సిచ్యువేషన్లో చూశారు, ఆ చూసిన టైంలోనే రామారావు లాంటి గొప్ప వ్యక్తిని గెంటేయడంతోనే గుండెపోటు వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ ఏదో తోపులాట జరిగింది, ఆయన నెట్టేశారు, తోచేశారు, అందువల్లే ఆయనకి స్ట్రోక్ వచ్చేసి మరణించారు అనేది ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇంటర్వ్యూల్లో కథలు మనం వింటూ వచ్చాం. మరి వీటన్నిటికీ ఏం చెప్పిద్ది? వెన్నుపోటు ఎవరు పొడిచారు? అసలు వెన్నుపోటు అంటే కనీసం ఆ కుటుంబంలో కూడా లేకుండా బయటికి వచ్చి ఆ పార్టీకి పూర్తి వ్యతిరేక పార్టీ అయినటువంటి ఒక వైసీపీలో జాయిన్ అయ్యి జగన్ తరఫున మాట్లాడుతూ జగన్ అంత ధీరుడు, సూర్యుడు, వీరుడు, ఇంకొకరు లేరు అంటుందంటే ఎవరు అసలు నిజంగా ఎంత విచిత్రంగా ఉందంటే అండి, ఇది చెప్పుకోవటం ఎన్టీ రామారావు గారు మనిషిని అని చెప్పుకుంటున్నావు, మరి ఆయనకి ద్రోహం వాళ్ళు చేశారు అని చెప్తున్నావు. నిజమే చేశారు అనుకుందాం కాసేపు, మరి నువ్వెక్కడ ఉన్నావు ఇప్పుడు? సంవత్సరానికి 2 సార్లు వెళ్ళి బర్త్డేకి డెర్త్డేకి వెళ్ళి నువ్వు అక్కడ వగలమారి ఏడుపులన్నీ ఏడ్చేసి ఓ తగ ముక్కు ఎగజీదుకుంటూ మైకుల ముందు కూర్చొని మూతి తిప్పేసుకుంటూ నువ్వేదో చెప్పకపోతే ఆయన విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున పార్టీలకు దానికి సంబంధం లేదు కదండి. ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ గడ్డ మీద ఆయన నిలబెట్టి తీసుకొచ్చిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, తెలుగువారు మాత్రమే ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని ఆ జెండా ఏం చెప్తుంది, ఆయన స్ఫూర్తి ఏంటి, ఆయన ఏ విధంగా ఆ రోజున తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే అక్కడ కాలేజ్ నేమ్ మార్చేటప్పుడు కానీ, అన్న ఏదైతే క్యాంటీన్లు ఉన్నాయో అవి ధ్వంసం చేసేటప్పుడు కానీ, ఆయన విగ్రహాలను ధ్వంసం చేసేటప్పుడు కానీ ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఈ రోజున ఎన్ని కారు కోతలు వస్తున్నా నువ్వు ఆ రోజున ఎందుకు మాట్లాడలేకపోయావు? ఈ రోజున ఈవిడ గురించి వింటున్నా, ఆవిడ మాటలు చూస్తున్నా, మాట్లాడకూడదు అనుకుంటూనే కొన్ని తెలియాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి మనం ఖచ్చితంగా. నందమూరి తారక రామారావు గారి జీవితంలో ఏం జరిగింది, మనం చిన్నప్పటి నుంచి మన తాతలు మన తండ్రులు మనకేం చెప్తూ వచ్చారు వీళ్ళ చరిత్ర గురించి అంటే అన్ని నిందలు నిండుకుండా తొణకదన్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు మోస్తున్నారు. నిండుకుండా తొణకదన్నట్లుగానే ఆయన ఉన్నారు. ఏంటంటే నిజంగా ఒక ఆశయం, ఒక స్ఫూర్తి, ప్రజలకి అభివృద్ధి అందించాలి, వాళ్ళని ఏ విధంగా ఎదగాలో మనం చూడాలి, రాష్ట్రం బాగుపడాలి అనే ఆలోచనతో కన్న కొడుకుని, కట్టుకున్న భార్యని, వాళ్ళ మంచి చెడ్డలు, ఫ్యామిలీ మంచి ఫంక్షన్లు, ఏది ఒక అచ్చట ముచ్చట ఏది లేదు కదండి. అన్నీ వదిలేసుకొని నిద్ర లేచి నుండి పడుకునేటప్పటికి ప్రజలు అంటూ ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చారంటే వెన్నుపోటు అనే గిఫ్ట్ ఇచ్చారు వీళ్ళందరూ. అంటే అనేవాళ్ళకి బుద్ధి లేదు, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు. కాబట్టి ఈ రోజున ఒకటే, వెన్నుపోటు ఎవరిది, ఎవరు పొడిచారు, ఎవరికి పొడిచారు, ఎలా పొడిచారంటే ఇదిగో ఈ రోజున ఏ స్థానంలో ఉండి ఏ మైక్ పెట్టుకొని వెనకాల ఏ బ్యానర్తో నువ్వు మాట్లాడుతున్నావో నువ్వు కదా చేసావన్నీ, నిన్ను కదా అంటారు వెన్నుపోటని. ఇంత నీచమైన చరిత్రను నువ్వు కులాల గురించి, మరి వాళ్ళ సంస్కృతి గురించి, వాళ్ళ సాంప్రదాయాల గురించి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడటం ఏ విధంగా చూడాలి? పిచ్చి కుక్క కరిచింది అనుకోవాలా? ర్యాబీస్ వ్యాధి ఉంది, దానికి మందు ఏంటి అంటే దేహశుద్ధి చేయటమే మందు. ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేహశుద్ధి మాత్రం ఖాయం. సో చూద్దామండి, ఖచ్చితంగా లక్ష్మీ పార్వతి ఈరోజు వచ్చేసి వాస్తవానికి వెన్నుపోటు అటు అసలుకి ఎటువంటి మచ్చ లేనటువంటి ఒక రామారావు గారికి మచ్చ తీసుకొచ్చిందే లక్ష్మీ పార్వతి అంటారు. పార్టీకి కూడా నువ్వు వెన్నుపోటు పొడిచిందే కాక, మీరు ఇందాక అన్నట్టు ఆ మైకు కావచ్చు, వెనుకున్న బ్యానర్ కావచ్చు, వెనుకున్న పార్టీ కావచ్చు, అక్కడ కూర్చొని ఈ పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్ గారిని కావచ్చు, లేదా పార్టీని కావచ్చు, ఇలాంటి ఏమంటారనమాట విషపూరితమైన మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.